ఇదో ఇక్కడ నుంచి మనకు 11 ఇంచులు అయితే నెక్ ఉంది లెంత్. ఇదిగోండి ఇక్కడ నుండి 11 ఇంచుల లెంత్ మనం తీసుకుందాం. ఇక్కడ 2.5 దగ్గర మార్క్ చేసుకుందాము. మనం 2.5 తీసుకున్నాం కదా, ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచు బ్యాక్ సైడ్ కూడా ఇలా ఖర్చుకు తీసుకుందాం. ఇక్కడ 3 ఇంచుల దగ్గర నేనైతే మార్క్ చేశాను కదా, ఇక్కడ 3 ఇంచులు, ఇక్కడ మనం 1/2 ఇంచు మనం ఇలా ఖర్చుకి తీసుకుందాము. ఓకే, ఇక్కడ నుండి ఎంత తీసుకున్నాను, 2.5 అలా పైకి తీసుకున్నాను, అంటే ఒక మూల లాగా. చూడండి ఇప్పుడు మనం ఇక్కడ నుండి 11 ఇంచుల నుండి మనం ఎక్కడైతే ఎండ్ ఉందో ఆ ప్లేస్ వరకు ఈ విధంగా మనం ఒక లైన్ తీసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా తీసుకోవాలి లైన్. అండ్ ఇక్కడ కూడా మనం ఇలా లైన్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ లో మనం ఇక్కడ నుండి మనం ఎప్పుడు కానీ ఇక్కడ వరకు వచ్చేలాగా చేసుకోవద్దు. మన 2.5 ఎక్కడ వరకు వచ్చింది, ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి ఇక్కడ మనం హాఫ్ మాత్రమే కర్వ్ వేసుకోవాలి. ఇక్కడ నుండి మనం ఈ విధంగా కట్ వరకు గీసుకోవాలి. చూసారు కదా ఎంత కరెక్ట్ గా వచ్చింది. మనకు ఇలా వేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకు కట్ వర్క్ అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాము. ఇక్కడ ఇదిగోండి ఇలా కొంచెం ఇలా ఖర్చుకి వదిలిపెట్టుకొని ఇలా చేస్తే మనకు ఎక్కడైతే కచ్చకల ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ వరకు కరెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఉంటుంది. లైనింగ్ అయితే ఐరన్తో స్టిక్ చేసుకొని ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం కార్నర్కి అయితే కుట్టిన తర్వాత ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. నీట్గా ఎక్కడైతే కర్వ్ మూల ఉంటుందో అక్కడ కచ్చకలు పెట్టేసుకొని మనం రివర్స్ చేసుకోవడమే. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత మనం ఐరన్ చేసిన బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా వస్తుందండి. చాలా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఈ విధంగా అయితే మనం ఒక్కొక్కటి నీట్గా అనుకుంటూ ఒక్కసారి ఐరన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి.